ఏదైతే వడ్లకి ఇస్తున్నామో ఇప్పటిదానికి ఇస్తున్నాం కదా, అది 1800, 1900, 2000, 2060. పోయినసారి ఎంత ఉండే? 2203 రూపాయలు మొన్న ఇది కనీస మద్దతు ధర ఉండే. దానికి 500 రూపాయలు ఇస్తాడు. అంటే దాదాపు 3000 రూపాయల వరకు క్వింటాల్ వస్తుంది అని చెప్తాడు రెడ్డి సాబ్. అర్థమైంది కదా? అంటే దాదాపు క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇస్తాడు. కాబట్టి తర్వాత 10,000 రూపాయలు ఏదైతే రైతు బంధు ఇస్తాడో కేసీఆర్, దాన్ని 15,000 చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలు ఓట్లేసారు. ప్రజల్ని మనము ఎందుకు తప్పు పట్టాలి? ప్రజలు నమ్మిండ్రు. మా ఆడబిడ్డలు, తెలంగాణ ఆడబిడ్డలు 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇస్తాడు, 10 ఏళ్ళు ఇచ్చిండు. ఓహో, దానికి తులం బంగారం రేవంత్ రెడ్డి ఇస్తాడు కాబట్టి మేము ఓట్లేస్తామన్నారు. కనీస మద్దతు ధరకు క్వింటాల్కు 500 రూపాయలు రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు కాబట్టి ఓట్లేస్తాం. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు కేసీఆర్. 1,00,000 రుణమాఫీ అంటే ఈయన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. కాబట్టి ఇవన్నీ మాకు గిన్నె వచ్చినప్పుడు ఇంకా కేసీఆర్కి 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, ఇప్పుడు ఇస్తామని చెప్పి ఓటర్ మహాశయులు ఓట్లు వేసిండ్రు, మార్పు కోరిండ్రు. అది జరిగింది. అది నేను ఆపితే ఆగేది కాదు, కేసీఆర్ ఆపితే ఆగేది కాదు. వేసేసారు ఓట్లు. ప్రజలు వాళ్ళకి ఏది లాభం పొందుతారని చూసారు. ఇదే ప్రజలు రేపు ఇవి ఇస్తారా ఇయ్యారా అనేది చూస్తారు. 100 రోజుల కోసం చూస్తారు. ఇప్పుడు 100 రోజులు చూస్తారు. మార్చి 17కు 100 రోజులు అయిపోతుంది. ఈ 100 రోజుల తర్వాత అప్పుడు రైతులు, సామాన్య ప్రజలు అడుగుతారు. మహాలక్ష్మి ప్రతి ఇంట్లో ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తారన్నారు. అత్తకు అత్త ఉంటుంది ముసలామె, ఆమెకు అత్త ఉంటుంది ముసలామె, బతికున్నోళ్ళు ఆమె, 2-3 యారాండ్లు ఉంటారు వాళ్ళకి. సో 5-6 ఆడోళ్ళకి 2,500 రూపాయలు వస్తాయి. ఎందుకు ఓట్లేయరు మరి? అందుకోసమే ఓట్లేసారు. 200 యూనిట్లు కరెంటు కట్టద్దు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మా ఇందిరమ్మ సోనియమ్మ కడుతుంది, సోనియా గాంధీ గారు కడతాడు అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ కడుతుంది అన్నాడు. రేపు ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కడుతుందని చెప్పినాడు. ఇది చాలా ముఖ్యమైనది పత్రికా విలేకరులారా. మా సోనియా గాంధీ కడుతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖజానా నుండి కూడా కడతారు కావచ్చు. ఎందుకంటే నేనంటలేను, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏమన్నారు? సోనియమ్మ కడుతుంది, కాంగ్రెస్ పార్టీ కడుతుంది అని అన్నాడు. కాబట్టి వీటికి అందరినీ చూసి ఓట్లేసిండ్రు. బండి సంజయ్ గారు, మేమెందుకు కూలగొడతాం ప్రభుత్వాన్ని? మేము అస్సలకే కూలగొడతాం ఈ ప్రభుత్వాన్ని, మాకు అవసరం లేదు, అలాంటి ఆలోచన లేదు. కేసీఆర్ గారు దాన్ని ఒప్పుకోరు. ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము కూల్చము. ఎందుకు కూల్చాలి? మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ప్రజలు. ఈ రాష్ట్రంలో ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ మాది. గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నాం. మేము ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. ఇలా శాసనసభలో, మా శాసనసభలో 39 మంది ఉన్నారు. శాసన మండలిలో మెజార్టీ సభ్యులు మేమున్నాం. చాలా జిల్లా పరిషత్ చైర్మన్లు మేమున్నాం. చాలా మున్సిపాలిటీ చైర్పర్సన్లు మేమున్నాం. రేపు పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు, పిఏసిఎస్ ఎన్నికలు, మున్సిపాలిటీస్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, ఇవి వచ్చి 6 నెలలు ఉంటాయి. కాబట్టి మా నాయకులు, మా కార్యకర్తలు బ్రహ్మాండంగా మేము పోటీ చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు మేమెందుకు కూలుస్తామండి? మాకేమవసరం? అనవసరంగా బండి సంజయ్ గారు గులాబీ జెండా పైన ఒక ఆరోపణ చేయడాన్ని మీరు బేషరతుగా విరమించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, రాజకీయ విజ్ఞత మీరు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో నాకు అర్థం కాలేదు. అనవసరంగా మీరు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కాంగ్రెస్ వాళ్ళే నిన్న మీ పైన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మరి అప్పుడప్పుడు కొంతమంది నా దోస్తులు అంటారు, అరే వీళ్ళిద్దరం మేమే ఉన్నామరా అని ఒక నాటకం కూడా ఆడుతున్నాయి 2 పార్టీలు అంటారు. ఏది ప్రజలకి కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పడానికి కుడబలుకొని చెప్తున్నారు. ఈ నాటకాలని చెప్పి కూడా చెప్తున్నారు.
కాబట్టి ప్రజలారా జాగ్రత్త ఉండండి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని సాధించింది గులాబీ జెండా. ఏముండే 2001లో ఈ గులాబీ జెండా పెట్టినప్పుడు ఈనాటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈనాడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులు అప్పుడు తెలంగాణ మాట మాట్లాడినరా, ఉచ్చరించినరా, నోటికెలా మాట వచ్చిందా? మెల్లమెల్లంగా మీ ప్రజల దగ్గర పోయి, ప్రజాక్షేత్రంలో పోయి ప్రజల్ని కదిలించి, మా ధూమ్ధామ్ కార్యక్రమాలు రసమయ్య లాంటి, బాలకిషన్ గారు లాంటి ఒక గొప్ప కళాకారుడు ప్రజల్ని లక్షల మందిని కదిలిస్తుంటే అప్పుడు కేసీఆర్ గారు ఉపన్యాసాలు వింటూ ప్రజలు కదలికల వల్ల